మెడికల్ కాలేజీల అంశం ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ప్రతిరోజు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు దీన్ని ప్రధాన అజెండాగా చేసుకొని విమర్శలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. సో ఎందుకు ఇవాళ దీన్ని అనాలిసిస్ చేస్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటిని ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేటువంటి కుట్ర చేస్తోంది అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించడమే కాదు, తాను అధికారంలోకి వస్తే వాటిని ఇలాంటి విధానాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయితే మొత్తం అంతా ఏర్పాటు చేసి కాలేజీలన్నీ పూర్తిగా నిర్మాణాలు చేసి వాటిలో క్లాసులు కూడా జరుగుతుంటే వాటిని ఎవరన్నా ప్రైవేట్ పరం చేస్తారా? కాదు కదా. ప్రైవేట్ పరం ఎందుకు చేస్తామన్నారు? ప్రైవేట్ పరం అసలు చేస్తామన్నారా లేదా? ప్రైవేట్ పరం అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారా? లేదు. పీపీపీ విధానంలో ఎక్కడైతే కళాశాలలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఇంకా జరగలేదో, ఎక్కడైతే ప్రారంభ దశలోనే ఆగిపోయి ఉన్నాయో, ఎక్కడైతే 5%, 10%, 20% చేసి పనులు జరగలేదో, ఇలాంటి వాటినన్నింటినీ కూడా త్వరితగతిన అభివృద్ధి చేయాలి. వాటిని ఇంకా కూడా బాగా డెవలప్ చేస్తే అదనంగా కళాశాల సౌకర్యాలు అన్నీ బాగుంటే సీట్ల సంఖ్య కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కసరత్తే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నట్లుగా కాలేజీలన్నీ పూర్తయిపోయి కాలేజీలో సీట్లు కూడా కేటాయించి లేకపోతే కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతుంటే వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా అందరూ దాన్ని ప్రశ్నిస్తారు, ఎందుకు చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో ప్రస్తుతం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి కాలేజీలను లేదా నిర్మాణం పూర్తయిన కాలేజీలను తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయట్లేదు. కాలేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో పీపీపీ విధానంలో ముందుకు పోవాలనేది ప్రభుత్వం ఆలోచన. సో అందులో భాగంగానే అది కూడా ఎన్ని కళాశాలలు వచ్చాయి, ఎన్ని పేపర్ పైన శాంక్షన్లు లేకపోతే వాటికి సంబంధించినటువంటి అనుమతులు పొందడం, లేకపోతే స్థలాలు కేటాయించడం, లేదా టెండర్లు పిలిచి ఆపేయడం, లేకపోతే పనులు జరపకుండా ఉండేసి ఇన్ని ఉన్నాయి అని చెప్పుకోవడం కాదు కదా. వాస్తవానికి వాటిల్లో ఎన్ని అందుబాటులోకి వచ్చాయి, ఎన్నిటిల్లో విద్యార్థులు చేరారు, ఎంతమంది ఎన్నిటిలో తరగతులు జరుగుతున్నాయి, ఎంతమందికి వాటిలో ఎంబీబీఎస్ సీట్లు పొందేటువంటి అవకాశం వచ్చింది అనేది కదా ప్రధానం. సో ఆ ఆలోచన కాకుండా మొత్తం కూడా ఇంకా బెదిరింపుల ధోరణిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన దాని తర్వాత కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి రాద్ధాంతం అంతా చూస్తే అసలు ఈ కాలేజీలు పూర్తి అవ్వాలా, ఇవన్నీ కూడా అందుబాటులోకి రావాలా, పర్లేదా? ఏంటి అసలు వైసీపీ వైఖరి? ఎందుకు ఈ రకంగా రియాక్ట్ అవుతోంది? జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూనే అసలు ఈ కాలేజీల ద్వారా పోతూ ఉంటే ఆ కాలేజీలను ఇలా చూస్తే ఆహా అనాలి అని అన్నాడు. మరి నిజంగా ఆహా అనాలి అనే విధంగా ఉంటే ఎందుకు సీట్లు కేటాయించలేదు, ఎందుకు తరగతులు జరగలేదు మీరున్నటువంటి సమయంలో కూడా, ఆ తర్వాత విద్యా సంవత్సరంలో కూడా అనేది కూడా సమాధానం చెప్పుకోవాలి మీరు. సో ప్రస్తుతం ఈ కళాశాలలకు సంబంధించిన అంశం పైన, మెడికల్ కాలేజీలకు పైన జరుగుతున్నటువంటి రగడపై అసలు మొదటగా లేకపోతే వైసీపీ స్టార్ట్ చేసినటువంటి రాద్ధాంతం ఏంది, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, దీనికి సంబంధించి అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా ఒకసారి మనం ముందు చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా, ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లో ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం.
ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అది అంత మును ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే 42% వస్తాయి. ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్నే సవాలు విసిరారు, మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి, మీరేం చేశారో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైట్, ఇది జగన్ చేసినటువంటి ప్రకటన పైన చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయినటువంటి తీరు చూసాం. నువ్వు ఎందుకు సభకి రండి, సభలోనే మాట్లాడుకుందాం ఎవరేం చేశారు అనేటువంటిది. భూములు కేటాయిస్తే చాలు, మెడికల్ కాలేజీలు పూర్తవ్వవు, వాటిని కంప్లీట్గా నిర్మించాలా, అప్పుడు కదా అవి అందుబాటులోకి వస్తాయి, అప్పుడు కదా కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయిస్తారు, అప్పుడు వరకు ఎలా సాధ్యము అని చెప్పి. సో ఈ ఫైట్ ఇక్కడ దాకా ఆగట్లేదు. ఇటు జగన్ రియాక్ట్ అయ్యాడు, జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు దానికి కౌంటర్ ఇచ్చారు, కానీ అక్కడికి ఆగట్లేదు, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. హోంమంత్రి అనిత దీనిపైన రియాక్ట్ అయ్యారు. సో దానిపైన ఇవాళ రోజా హోంమంత్రి పైన కామెంట్స్ పైన ఆమె రియాక్ట్ అవుతూ కాలేజీకి రా, నేరుగా తెలుసుకుందాం కాలేజీకి రా అంటుంది. ఏం తెలుసుకుంటారో కాలేజీకి రమ్మంటున్నారు. మరి అసలు ఎందుకు అంత తెలుసుకునేదాకా వెళ్తున్నారు? అసలు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారు, రోజా ఏం మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. బెంగళూరులో కూర్చొని మళ్ళీ డైరెక్ట్ తాడేపల్లి, అంటే ఇతను టూర్ ఎలా ఉంటుందంటే బెంగళూరు ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, తాడేపల్లి, మళ్ళీ తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు, మళ్ళీ వెంటనే బెంగళూరు. మధ్యలో కొంచెం వెళ్ళమనండి, ఈ గాంజా వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఈ బెట్టింగ్లు చేసే వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఏదో అంటారు కదా ఈ పనులు చేసే వాళ్ళ దగ్గరికి పరామర్శలు కాకుండా ఇలాంటి చోట కూడా రమ్మనండి. నేను ఈరోజు మేమే అడ్డుకోం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి, మేమే తీసుకెళ్తాం. ఇదిగో నేను అంతవరకు ఎందుకు ఈ 17 మెడికల్ కాలేజీలు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్, విత్ పోలీస్ ప్రొటెక్షన్. ఆయన కావాలనుకుంటాడు కాబట్టి విత్ పోలీస్ ప్రొటెక్షన్తో, విత్ ఎస్కాట్తో దా బాబు నేను తీసుకెళ్తా. ఆహా అంటావో ఓహో అంటావో తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని బురద జల్లేస్తాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాను, బెంగళూరు వెళ్ళిపోతానంటే కనుక అవదబ్బా. అది
ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఈరోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప, ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఎలా స్టార్ట్ అవుతాయి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను. రైట్, చూసాం కదా. మెడికల్ కాలేజీలు చూడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి నేను కాన్వాయ్ ఏర్పాటు చేసి మరీ తీసుకెళ్తామని చెప్తుంది హోమ్ మినిస్టర్. ఎందుకు, నేనే వస్తాను, పాడేరుకి పోదాం రండి, మీకు దగ్గరే కదా, కాలేజీలకు వెళ్దాం, కాలేజీలో పోయి చూసుకుందాం, విజయనగరం పోదామా లేకపోతే నంద్యాలకు పోదామా మచిలీపట్నం పోదామా అని రోజే అడుగుతుంది. ఎస్, అసలు ఈ మొత్తం వ్యవహారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ఫ్యూజ్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటి, అసలు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి, సో వాటి శాంక్షన్ కావచ్చు, యాక్చువల్గా పూర్తయినటువంటి లేదా పూర్తి కానటువంటి ఏ దశలో ఏ కాలేజీలు ఉన్నాయి, అవి కదా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. అవి కాకుండా ఊరికే సవాళ్ళు చేసుకుని నువ్వు వస్తావా నేను వస్తానా నువ్వు వస్తావా అని అంటే ఏం లాభం, ఉపయోగం లేదు. సో అందుకోసమనే దీని మీద జరుగుతున్నటువంటి వ్యవహారం పైన మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లానే